యేసుక్రీస్తు ప్రభునామమున మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి శుభాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మరి ప్రతి వారం వస్తున్నటువంటి ఈ యొక్క వాక్యాలను మీరు వినండి. అలాగే ప్రోగ్రామ్కి మరి స్పాన్సర్ చేసేటువంటి వారు స్పాన్సర్ చేయండి. ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని దీవిస్తారు. ఈ యొక్క ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు నేర్చుకోవాలనేటువంటి ఆసక్తి మనము కలిగి ఉండుదుముగాక. మరి ప్రతిరోజు మరి ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు మరి కొన్ని విషయాలు తెలియపరచాలని, వాక్యాన్ని తెలియపరచాలని ఒక ఆలోచనతో మేము ఉన్నాము కనుక మరి ఇప్పటి వరకు మరి ఆది కాండము 3 అధ్యాయాలు ప్రారంభమైనాయి. మరి ప్రతి ఎపిసోడ్లో మరి 2 ఎపిసోడ్లకి ఒక అధ్యాయం పూర్తి చేసి ఇలాగ ముందుకు వెళ్ళాలనుకుంటున్నాం. హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మరి ఎవరు ఎటువంటి అవసరతలో ఉన్నా, ఎటువంటి ప్రార్థన అవసరతలు ఇబ్బందుల్లో ఉన్నా రండి, మరి ప్రార్థన చేద్దాం. ఖచ్చితంగా ప్రభు యొక్క మహిమ, ప్రభు యొక్క ప్రభావం మిమ్మల్ని తాకబోతుంది. ఖచ్చితంగా దేవుడు మీకు విడుదల ఇవ్వబోతున్నారు. ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుని కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. కళ్ళు మూసుకోనండి. మహాపరిశుద్ధుడా, కృప కలిగిన తండ్రి, జీవము కలిగిన ఆయన, సర్వోన్నతుడు అయిన దేవ యేసయ్య, ఇక టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి బిడ్డలను మీరు దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి, నీ ఆత్మచేత నింపండి. మెండైన దీవెనలు ఆశీర్వాదాలు మెండుగా అనుగ్రహించండి, బలపరచండి. ప్రతి విధమైనటువంటి వ్యాధి నుంచి, ప్రతి విధమైన బలహీనత నుంచి, ప్రతి విధమైన కీడు నుంచి అయా విడుదల దయచండి. స్వస్థపరచు యెహోవాను నేనని తెలియపరిచిందేవా. ఈ యొక్క కార్యక్రమం చూడడం ద్వారా వారికి మేలు కలగాలి. అటు రీతిగానే నాయన మేము చెబుతున్నటువంటి వాక్యము ద్వారా వారు ఆశీర్వదించబడాలి, నిత్యరాజ్యంలో వారసులుగా ఉండాలి. అటు రీతిగా మీరు ఏర్పాటు చేసుకుని కృపను చూపించి బలమైన కార్యాలు జరిగించి నీ సాక్షులు నిలబెట్టుకోమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. వందలమ్మ. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. 2 వాక్యాన్ని చదువుకుందాం. ఆది కాండము 4 అధ్యాయం 1 నుంచి మరి 13 వచనాలు, మరి 26 మరి వచనాలు ఉన్నాయి. అందులో మరి ప్రారంభంలో 13 వచనాలు మనం చదువుకుందాం. ఆదాము తన భార్య అయినటువంటి అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీనును కని, యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నానెను. తరువాత ఆమె అతని తమ్ముడగు హేబేలును కనెను. హేబేలు గొర్రెల కాపరి, కయీను భూమిని సేద్యపరచువాడు. కొంతకాలమైన తర్వాత కయీను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబేలు కూడా తన మందలో తొలిచూలు పుట్టినటువంటి వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలు అతని అర్పణను లక్ష్యపెట్టును, కయీనును అతని అర్పణను లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయీనునకు మిక్కిలి కోపం వచ్చి అతడు ముఖము చిన్నబుచ్చుకొనగా, యెహోవా కయీనుతో నీకు కోపమేలా, ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపం పొంచి ఉండును. నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువనెను. కయీను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడెను. వారు పొలములో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడగు హేబేలు మీద పడి అతన్ని చంపెను. యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడని కయీనును అడగగా, అతడును నేను ఎరుగను, నా తమ్మునికి నేను కావలి వాడనా అనెను. అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరచిన ఈ నేల మీద నుండకుండా నీవు శపింపబడిన వాడవు. నీవు నేలను సేద్యపరుచినప్పుడు అది తన సారమును ఇక మీదట నీకు ఇయ్యదు. నీవు భూమి మీద దిగులు పడుచు దేశదిమ్మరవై ఉందువనెను. అందుకు కయీను, నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది అనేటువంటి మరి విషయాలను వచనాలను మనం అర్థం చేసుకుందాం, చదువుకుందాం. మరి ఈ యొక్క అవ్వమ్మ గారు మరి మాట్లాడుతున్నటువంటి మాట, ఇప్పుడు వీరు ఏదైనా తోటలో పాపము చేసిన తర్వాత దేవుడు తినకూడని ఫలాలు తినవద్దని ఆజ్ఞాపించినప్పుడు వారు తిన్న తర్వాత పాపము వారిలోనికి ప్రవేశించిన తర్వాత ఆదాము అవ్వలని ఏదైనా తోట నుంచి బయటకు మరి దేవుడు గెంటి వేశారు, బయటకు నెట్టి వేశారు. అయితే అక్కడ ఏదైనా తోటకు మరి కెరూబులను, ఖడ్గజ్వాలలను మరి అక్కడ మరి కావలి ఉంచి మరి బయటకు వెళ్ళిన తర్వాత మరి యొక్క ఆదాము గారు అవ్వమ్మ గారు వారి యొక్క సొంత జీవితాలను జీవిస్తున్నారు. ఎందుకంటే పాపం వలన ఏదేనున్నారు పోగొట్టుకున్న తర్వాత వారిద్దరూ మరి కలిశారు. యెహోవా మరి దయ వలన నేను ఒక కుమారుని సంపాదించుకున్నాను అని మరి మాట్లాడుతుంది. ఎందుకు అనంటే మరి ఈ యొక్క పాపం లేకముందు వారు ఇరువురు కూడా మరి పరిశుద్ధాత్మ వలన
దేవుడు వారికి ఆజ్ఞాపించారు, మీరు అభివృద్ధి చెంది విస్తరించి ఫలించి భూమిని నిండించి లోబరుచుకోమని. కాబట్టి పరిశుద్ధాత్మ ద్వారా ఫలము, గర్భఫలము మనం చూసుకున్నట్లయితే మరి యొక్క మరియమ్మ గారు పరిశుద్ధాత్మ వలన దేవుని యొక్క అభిషేకము, దేవుని షకిన మేఘము ద్వారా పరిశుద్ధాత్మ కలిగినటువంటి ఆత్మ సంబంధమైనటువంటి బిడ్డలు పుట్టాలి అనేటువంటిది దేవుని యొక్క ఆలోచన. అయితే ఇప్పుడు పాపంలో ఉన్నారు గనక ఇక దేవుడు అనుకున్నది ఫలము అంటే మీరు ఫలించాలి అనేటువంటిది, ఆ ఫలము గర్భఫలం ఇక ఉండదేమో అనుకుని అవ్వమ్మ గారు భయపడ్డారు. ఎందుకంటే పాపం చేశారు, వారు ఏదైనా తోట నుంచి బయటకు నెట్టివేయబడ్డారు కనుక తర్వాత దేవుడు ఇంకో సృష్టిని చేసుకుంటారేమో, ఇక మమ్మల్ని విడిచిపెడతారు, మాకు కనికరం అనేటువంటిది లేదు, మాకు దయ అనేటువంటిది లేదు, కాబట్టి వేరొక సృష్టిని దేవుడు తయారు చేసుకుంటారని భయపడ్డారు. కాబట్టి గర్భఫలము మరి కలగడం ద్వారా ఆమె అనుకుంది దేవుని దయ అనేటువంటిది ఇంకా కంటిన్యూ అవుతుంది. గ్రేస్ ఆఫ్ గాడ్, కైండ్నెస్ ఆఫ్ గాడ్, ఇట్ ఈస్ ద కంటిన్యూ అంటే జరుగుతుంది అని ఒక ఆలోచనకు ఆమె వచ్చింది. పర్వాలేదు, మేము పాపం చేసాము, దేవుడు మమ్మల్ని విడిచిపెట్టాడు అని అనుకున్నాం, దేవుడు మమ్మల్ని తృణీకరించాడు అని అనుకున్నాం, దేవుడు మాకు ఇక సహాయం చేయరు, ఇక మాతోనే అంతా అయిపోయింది అని అనుకున్నాం. కానీ దేవుని దయ వలన మేమిద్దరుగా ఉన్నటువంటి మాకు, ఒంటరిగా ఉన్నటువంటి మాకు, ఎందుకు పనికిరానటువంటి మాకు, దేవుని ఆత్మను పోగొట్టుకున్నటువంటి మాకు, దేవుని షకీన సన్నిధిని విడిచిపెట్టినటువంటి మాకు ఖచ్చితంగా ఒక కుమారుడు అనేటువంటి వారు వచ్చారు. కాబట్టి నేను యెహోవా దయ వలన నేను ఒక మనుష్యుని సంపాదించుకున్నాను అని చాలా సంతోషంతో మాట్లాడింది. అనగా దేవునితో కలిసి సృష్టిలో భాగస్వామి అయింది. అంటూ దేవుడు అనుకున్నటువంటిది పరిశుద్ధులు పుట్టాలి, ఆదామవ్వల ద్వారా పరిశుద్ధమైనటువంటి జనాంగమును భూమి మీద నింపాలి అనేటువంటి దేవుని యొక్క చిత్తము. అయితే అది జరగలేదు. అయితే మరలా బయటకు వచ్చిన తర్వాత, ఏదైనా తోట నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ కయ్యను ఆ కడుపులో పడగానే అనుకున్నది, నేను దేవునితో పాటుగా కలిసి దేవుని సృష్టిలో భాగస్వామిని అయ్యాను అని మాట్లాడింది. ఎందుకనంటే ఈ యొక్క యావత్తు సృష్టి అంతా కూడా మరి అవ్వమ్మ ద్వారానే పాపం అనేటువంటిది ఈ యొక్క భూమి మీదకి వచ్చింది కనుక, సాతాను చేత మోసపరచబడి మరి పాపం అనేటువంటిది వచ్చింది కనుక, అప్పుడు అవ్వమ్మ గారు అనుకుంది ఏమని, అయ్యో నేను దేవుని సృష్టిని నాశనం చేశానే, దేవుడు నా చేయి విడిచిపెట్టారే, దేవుడు నా మీద ఇంకా కనికరం చూపించరు, దయ చూపించరు, దేవుడు అనుకున్నటువంటి సృష్టి నేను పోగొట్టాను కనుక మరల నా ద్వారానే మంచి సృష్టి రావాలి, మరల నా ద్వారానే ఈ యొక్క లోకమంతా పరిశుద్ధపరచబడాలి, నా ద్వారానే మరల ఫలింపు అనేటువంటి జరగాలనేటువంటి ఒక ఆలోచనతో ఉంది. అందుకని వెంటనే ఒక కుమారుడు పుట్టగానే ఆమె అనుకుంది, నేను దేవునితో కలిసి భాగస్వామిని అయ్యాను అనేటువంటి భావంతో మాట్లాడింది. కాబట్టి హవ్వ కయ్యూనినే వాగ్దాన సంతానం అని అనుకుంది. దేవుడు 3:15 ఒక వాగ్దానం ఇచ్చారు, ఏమని, నీ సంతానమునకు సర్ప సంతానమునకు వైరము కలగజేసేదును. కాబట్టి స్త్రీ సంతానానికి సర్ప సంతానానికి వైరం కలిగింది. యాక్చువల్ సర్పం ఏం ఆలోచన చేసింది, స్త్రీ ద్వారా తన యొక్క సృష్టిని భూమి మీద దించాలని అనుకుంది. స్త్రీ సంతానం అనగా మానవులకు, సర్ప సంతానం అనగా దెయ్యములకు, ఈ లోకంలో ఉన్నటువంటి విగ్రహారాధన శక్తులకు ఎప్పుడు కూడా యుద్ధం జరుగుతూనే ఉంటుంది. జరగాలి అని దేవుడు ఏర్పాటు చేశారు. ఎందుకనంటే ఒకవేళ దేవుడు ఆ వైరమును కలగజేయలేకపోతే కనుక ఈ మానవులు సర్ప సంతానం రెండు కలిసిపోయి మిక్సింగ్ అయిపోయి దేవుని యొక్క సృష్టిని నాశనం చేస్తారు. అందుకని వాటన్నిటికీ వైరం కలగజేశారు. అంత మాత్రమే కాదు, నీవు దానిను తల మీద కొడతావు, ఆమెను నీవు మడి మీద కరుస్తావు అనేటువంటి విషయాన్ని కూడా దేవుడు తెలియపరిచారు. కాబట్టి ఆ సమయంలో వాగ్దాన పుత్రుడును అనగా స్త్రీ సంతానము ద్వారా వాగ్దాన పుత్రుడు వస్తారు. వచ్చినటువంటి ఆయన మరలా రక్షణ ప్రణాళికను కొనసాగిస్తారు. అంటే మెస్సేజ్కి సంబంధించినటువంటి ప్రవచనం, యేసు ప్రభు రాకకు సంబంధించినటువంటి ప్రవచనం. అయితే కయ్యూనునే మరి వాగ్దాన పుత్రుడు అని అనుకుని ఆమె అనుకుంది, ఏమని అనుకుంది అంటే, నేను దేవుని దయ వలన ఒక మనుష్యుని సంపాదించాను, మనుష్య కుమారుడు, అతన్ని నేను సంపాదించాను అని అనుకుంది. కానీ అది జస్ట్ తొలి సంకేతం, సిగ్నల్ మాత్రమే దేవుడు అక్కడ ఏర్పాటు చేశారు. తర్వాత 2వ వచనం మనం చూసుకున్నట్లయితే అక్కడ కయ్యను హేబేలు యొక్క స్వభావాన్ని దేవుడు తెలియపరుస్తున్నారు. కయ్యను భూమిని సేద్యపరచువాడు, హేబేలు గొర్రెల కాపరి. కయ్యను భూమిని సేద్యపరచువాడు,
ఈ యొక్క హేబేలు గొర్రెల కాపరు. అంత మాత్రమే కాదు, వారి యొక్క హృదయ ఆలోచనలు, వారి హృదయ ధోరణి ఈ విధంగా ఉంటుందని తెలియబరుస్తున్నటువంటి వచనాలు అవి. మరి కయీను భూ సంబంధమైనటువంటి వ్యక్తిగా, హేబేలు దేవుని సంబంధమైనటువంటి వ్యక్తిగా అతను ఉన్నారు. తర్వాత 3వ వచనం నుంచి 5 వచనాల వరకు మనం చూసుకున్నట్లయితే అర్పణలు తీసుకుని వెళ్ళారు. కాబట్టి దేవుడు అంటున్నారు, కయీను అర్పణను లక్ష్య పెట్టలేదు, హేబేలు అర్పణను లక్ష్య పెట్టారు. కాబట్టి కయీను అర్పణ అంగీకరించబడాలి అని అంటే కయీను అంగీకరించబడాలి ముందు. అలాగే హేబేలు అర్పణ అంగీకరించబడాలంటే హేబేలు అర్పించబడాలి. కాబట్టి చూడండి, మనం ప్రార్థన చేస్తూ ఉంటాం, ప్రార్థన ఊరికనే అంగీకరించబడదు. ప్రార్థన అంగీకరించబడాలంటే ముందుగా ప్రార్థన చేసేటువంటి వ్యక్తి అంగీకరించబడాలి. నీతిమంతుడైతేనే ఆ ప్రార్థన అంగీకరించబడుతుంది. ప్రభు అంటారు, నీకును మాకును మధ్యలో మీ యొక్క దోషములు అడ్డుగా వస్తున్నాయి, దోషాలు ఉన్నాయని మరి దేవుడు తెలియపరుస్తారు. ఆ దోషములు ఒప్పుకోవాలి. మరి నీతిమంతుల యొక్క ప్రార్థన, యథార్థవంతుల యొక్క ప్రార్థన అంగీకరించబడుతుంది. ఈ యొక్క విషయాన్ని మనం గమనించాలి. అయితే కయీను తన పొలంలో పండినటువంటి పంటను ఏదో దేవునికి తీసుకుని వెళ్ళాలి కాబట్టి తీసుకుని వెళ్ళారు. కానీ హేబేలు అలా కాదు, తన మందలో మరి కొవ్వు పట్టినటువంటి వాటిని, మంచి వాటిని, శ్రేష్టమైనటువంటి వాటిని దేవునికి ఇచ్చారు. అంటే దేవునికి అర్పణ ఇస్తున్నామనంటే మన హృదయ స్థితి అక్కడ మనం చూడాలి. అంటే దేవుడు కూడా హృదయ స్థితిని చూస్తారు. చూడండి, దేవుడిని మనం మంచిగా ప్రేమిస్తే మంచి తీసుకుని వెళ్తాం, అంతే కదా. చూడండి, ఒక అమ్మాయిని ప్రేమిస్తే ఆ అబ్బాయి నిజంగా ప్రేమిస్తే శ్రేష్టమైనవే తీసుకుని వెళ్తాడు. అమ్మాయి నిజంగా ప్రేమిస్తే శ్రేష్టమైనటువంటి బహుమతులే తీసుకుని వెళ్తుంది. ఆ అపవిత్రమైనవి, పాడైపోయినవి తీసుకుని వెళ్ళరు. కాబట్టి ఇక్కడ శ్రేష్టమైన తీసుకుని వెళుతున్నాడంటే ప్రేమను చూపిస్తుంది. కాబట్టి హేబేలు దేవుణ్ణి ప్రేమించారు గనక, దేవుని మార్గంలో నడుస్తున్నారు కనుక, దేవుని హృదయం తెలుసు కనుక హేబేలుకి శ్రేష్టమైనటువంటిది, క్రొవ్వినటువంటిది తీసుకుని వెళ్ళాడు. అంటే హృదయం అర్పణ దేన్ని సూచిస్తుంది అంటే హృదయాన్ని సూచిస్తుంది. హృదయ అర్పణ హేబేలు ఇచ్చారు. అందుకని హేబేలు అర్పణను దేవుడు లక్ష్య పెట్టారు. అటు రీతిగానే కయీను అర్పణను దేవుడు లక్ష్య పెట్టలా. ఎందుకంటే కయీను లోక సంబంధమైనటువంటి వ్యక్తి. కాబట్టి నువ్వు ప్రార్థనకు వచ్చినప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు, దేవుని సన్నిధానంలో ఉంటున్నప్పుడు నీ ప్రార్థన దీర్ఘంగా చేయొచ్చు, లేదా అన్యజనుల వల్ల విస్తరించి నువ్వు మాట్లాడవచ్చు. రకరకాల ప్రొనౌన్స్తో మంచిగా ఒక పద్ధతిలో మరి తేని మాటలను మాట్లాడవచ్చు, దేవునికి మంచిగా మాట్లాడవచ్చు, గ్రాంధికంలో సంస్కృతంలో మాట్లాడవచ్చు, పదునైనటువంటి మాటలు. కానీ మాటల ద్వారా కార్యాలు జరగవు. హల్లెలూయా. ప్రభు అంటున్నారు, ప్రార్థన అంగీకరించబడాలి అని అంటే నువ్వు అంగీకరించబడాలి. దేవునికి ఏం కావాలి? నోటి పలుకులు కాదు, హృదయం కావాలి. అందుకని విరిగి నలిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. కాబట్టి హృదయం కావాలి, హృదయ ప్రకారము మనం నడవాలి అని ప్రభువారు తెలియబరుస్తున్నారు. కాబట్టి కయీనికి హృదయంలో ఏమీ లేదు. ఏమంటే మంచి అన్నీనేమో దాచుకున్నాడు, మంచి అన్నీనేమో వాళ్ళ తల్లిదండ్రులకు ఉంచాడు. అలాగ ఉంచడం మంచిదా కదా అంటే మంచిదే, తల్లిదండ్రులకి ఇవ్వాలి, తను కూడా తినాలి. అంతకంటే ముందుగా నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో నీ తండ్రి అని యెహోవా దేవుడును మనం ఏం చేయాలా? ఆరాధన చేయాలా. ముందు దేవునికి సమస్తము నర్పించిన తర్వాత కుటుంబం. అంటే దేవుడు అంటే దాని అర్థం ఏంటి? నిజంగా దేవుడు తీసుకుంటారనా? దేవుడు తీసుకోరు, అదొక పరీక్ష అంతే. ఆ పరీక్షలో మనం నెగ్గాలి. నిజంగా చూడండి, హేబేలు అర్పణ అంగీకరించాడు అని అంటే నిజంగా వచ్చి ఆ గొర్రె పిల్లని తినేసాడన్న దేవుడు కాదు. అంగీకరించాడు అని అంటే ఆ బలి బాగుంది, మంచిగా ఇచ్చారు అంటే నన్ను ప్రేమిస్తున్నాడు హేబేలు అనేటువంటి ఒక మరి పరీక్ష మాత్రమే అది. కాబట్టి హేబేలు అర్పణ విశ్వాసంతో దేవునికి ప్రేమతో అర్పించారు. మరి కయీను అర్పణ హృదయంలోనేమీ లేదు, ఏదో ఆదామవులు చెప్పారు కాబట్టి బలవంతంగా ఏదో తీసుకుని వెళుతున్నాడు. హల్లెలూయా. కాబట్టి మనము అట్టి రీతిగా ఉండరాదు. కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, కృప కలిగిన తండ్రి, జీవాధిపతి అయినటువంటి దేవా, ప్రభా, ఈ వాక్యం విన్నటువంటి బిడ్డలు ప్రార్థన చేయాలి, ప్రార్థనాత్మ కలిగి ఉండాలి, ప్రార్థన శక్తి కలిగి ఉండాలి, ప్రార్థన దూపము బిడ్డలు కలిగి ఉండి ముందుకు వెళ్ళేటువంటి కృపను బిడ్డలకు అనుగ్రహించండి. ప్రతి విధమైన బలహీనతలు కొట్టివేసి హెచ్చింపజేసి నూతనమైన బలము చేత, అభిషేకం చేత నింపి మీరు గొప్ప మహిమను పొందుకుని బిడ్డలకు ఈవులు బహుమతులు దయచేయమని, 26లో ఫలించేటువంటి కృపలో నడిపించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.
అందరికీ వందనమ్మా. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రార్థన అవసరం కాల్ చేయండి, దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు. దేవుని కృప మీకు తోడుగా ఉండును గాక, మీరు ఫలించుదురు గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రతి వారం వస్తున్నటువంటి ఈ యొక్క వాక్యాలను మీరు వినండి. అలాగే ప్రోగ్రామ్కి మరి స్పాన్సర్ చేసేటువంటి వారు స్పాన్సర్ చేయండి. ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని దీవిస్తారు. తెలుసుకోరా క్రైస్తవుడా, నిన్ను గన్నా యేసు కన్నా ఏది లేదురలోకానా. ఏది మిన్నా ఏది సున్నా తెలుసుకోరా క్రైస్తవుడా, నిన్ను గన్నా యేసు కన్నా ఏది లేదురలోకానా. హల్లెలూయా 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 హల్లెలూయా. నిసా నిసా నిస గరె స నిసదా, నిసా నిసా నిస గరె సదా, నిసా నిసా నిస గరె స నిసదా. యేసు రక్తమే నా జయం, యేసు రక్తమే నా ధైర్యం, సిలువపై చిందిన అమూల్య రక్తము నన్ను విడిపించిన జీవధారం. యేసు రక్తమే నా జయం, యేసు రక్తమే నా జయం. చిక్కుకున్న నన్ను శాపభారముతో నలిగిన నన్ను కరుణతో చూచి కృపతో కడిగిన నీ రక్తము చేత శుద్ధి చేసితివి. తన్నరాం తొలగిపోయేను, జీవితంలో వెలుగు వచ్చెను. యేసు రక్తమే నా ధైర్యం, యేసు రక్తమే నా ధైర్యం, సిలువపై చిందిన అమూల్య రక్తము నన్ను విడిపించిన జీవధారం. సాతాను ఆరోపణలు చేసిన, లోకము నన్ను నిందించిన, గొర్రె పిల్ల రక్తమే నా సాక్ష్యం, ఆ రక్తములోనే నా విజయం.
నిత్య జీవము నాకిచ్చెను. ఆయన గాయముల చేత స్వస్థత, ఆయన రక్తము చేత విమోచన. నన్ను విడిపించిన రక్తం, నీ రక్తం, నీ రక్తం, నన్ను గెలిపించిన రక్తం. యేసు రక్తమే నా జయం, యేసు రక్తమే నా ధైర్యం, జయము జయము, యేసు రక్తములో జయము. గొర్రె పిల్ల రక్తము చేత, వాక్య సాక్ష్యము చేత మేము జయించుచున్నాము. యేసులోనే జయించుచున్నాము. యెహోవా యుద్ధములు చేయుటకు కృపనిచ్చితివి, శాశ్వతమైన సంతతిని స్వాస్థ్యముగా నాకిచ్చితివి. నా ప్రాణాన్ని నీ జీవపు మూటలో కట్టినావా యేసయ్యా బహు ప్రేమతో. నా ప్రాణాన్ని నీ జీవపు మూటలో కట్టినావా యేసయ్యా బహు ప్రేమతో. నా కలవరములన్నీ కనుమరుగు చేసినావు, నా కన్నీళ్లు నీ బుద్ధిలో దాచి కవిలలో వ్రాసినావు. బ్రతుకు దినములన్నిటను అపాయము రాదు, జీవిత కాలమంతా నాకు కీడే లేదు. బ్రతుకు దినములన్నిటను అపాయము రాదు, జీవిత కాలమంతా నాకు కీడే లేదు. నా ప్రాణాన్ని నీ జీవపు మూటలో కట్టినావా యేసయ్యా బహు ప్రేమతో. నా ప్రాణాన్ని నీ జీవపు మూటలో కట్టినావా యేసయ్యా బహు ప్రేమతో. నా కలవరములన్నీ కనుమరుగు చేసినావు, నా కన్నీళ్లు నీ బుద్ధిలో దాచి కవిలలో వ్రాసినావు. నమ్మువారు సియోనులో చేరి నిత్యానందపు భాగ్యమును పొందెదరు. నిన్ను నమ్మువారు సియోనులో చేరి
భాగ్యమును పొందెదరు. నా ప్రాణాన్ని నీ జీవపు మూటలో కట్టినావా యేసయ్య బహు ప్రేమతో. నా ప్రాణాన్ని నీ జీవపు మూటలో కట్టినావా యేసయ్య బహు ప్రేమతో. నా కలవరములన్నీ కనుమరుగు చేసినావు. నా కన్నీళ్ళు నీ బుద్ధిలో దాచి కవిలలో వ్రాసినావు. హల్లెలూయా